హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి, అలాగే ఎలా మెయింటైన్ చేసుకోవాలో చూద్దాం. అలాగే దోశ నాన్ స్టిక్ ప్యాన్ లాగా అంటుకోకుండా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని నేను షాప్లోనే తీసుకున్నానండి. నాకైతే ఈ ప్యాన్ 800 పడిందండి. ఇది 12 ఇంచెస్ ఉంది. ఇలా ప్యాన్ పైన ఉన్న స్టిక్కర్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్కర్ని రిమూవ్ చేసిన తర్వాత సోప్ కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకోవాలి. నార్మల్ ఐరన్ ప్యాన్ క్లీనింగ్ వేరేలా ఉంటుందండి. నేను తీసుకుంది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి ముందు ఈ విధంగానే క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాన్ని ఇలా రెండు వైపులా క్లీన్ చేసుకోవాలండి. వెనక వైపు కూడా కొంచెం సోప్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. లిక్విడ్ వేసిన తర్వాత స్క్రబ్బర్తో ఇలా రుద్దుతూ రబ్ చేసుకోవాలి. అలాగే ఈ ప్యాన్ని క్లీన్ చేయడానికి స్టీల్ స్క్రబ్స్ అసలు యూజ్ చేయకూడదండి. ఇలా బాగా రుద్దిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఎక్కడా కూడా సోప్ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా రుద్దుతా సోప్ ఎక్కడా లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని తడి లేకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిసేసుకోవాలి. ఈ ఐరన్ ప్యాన్ని ఎప్పుడు వాటర్తో కడిగినా కూడా తడి లేకుండా తుడిసేసుకోవాలండి. కొంచెం తడి ఉన్నా సరే ఐరన్ ప్యాన్ తుప్పొచ్చేస్తాయండి. ఇలా రెండు వైపులా తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా నీట్గా తుడిచేసిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఏ నూనె అయినా పర్వాలేదండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పల్లి నూనె అయినా సరే ఏదైనా పర్వాలేదు. ఇలా ఒక స్పూన్ నూనె వేసిన తర్వాత ప్యాన్ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. అలాగే కొబ్బరి నూనె కూడా పర్వాలేదండి, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఆయిల్ కూడా అంతేనండి, 2 సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని రెండు వైపులా పట్టించిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. ఈ ప్యాన్ని పొగలొచ్చే వరకు వేడెక్కనివ్వాలి. ఇలా పొగలొచ్చే వరకు వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా నూనె అప్లై చేసిన తర్వాత ఇంకా 2 నిమిషాలు ప్యాన్ని కాలనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ప్యాన్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 అవర్స్ వరకు ప్యాన్ని ఇలా వదిలేయాలి. 2 అవర్స్ తర్వాత సేమ్ ఇదే విధంగా 3-4 టైమ్స్ చేయాలండి. ఇదే విధంగా 4 సార్లు చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ప్యాన్ వేడెక్కనివ్వాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం అప్లై చేసుకొని ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆడుకోకూడదండి, పడేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ చెక్కని ఈ విధంగా ప్యాన్ని రుద్దుతూ అప్లై చేయాలి. మనకు ఎప్పుడైనా దోశ సరిగ్గా రాలేనప్పుడు ఇలా ప్యాన్కి ఉల్లిపాయ ముక్కతో రుద్దితే దోశ అనేది చక్కగా వస్తుందండి. 1/2 నిమిషం పాటు ఇలా ప్యాన్ని ఉల్లిపాయ ముక్కతో రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెడు దోశ పిండి వేసుకొని కొంచెం దలసరిగా దోశ వేసుకోవాలండి. ఫస్ట్ వేసిన దోశ కాబట్టి కొంచెం లావుగా వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశ బాగా కాలనివ్వాలి. ఇలా ఒకవైపు దోశ కాలిన తర్వాత రెండో వైపు కూడా దోశ తిప్పుకోవాలి. చూడండి, ఫస్ట్ వేసిన దోశ అయినా కూడా అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా కొత్త ఐరన్ ప్యాన్లకి స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ప్యాన్ని వాడగా దోశలు అచ్చం నాన్ స్టిక్ ప్యాన్ మీద లాగానే చక్కగా వస్తాయి. ఇప్పుడు పలచడి దోశ వేసుకోవడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కతో బాగా రుద్దాలి. అలాగే దోశ వేసేటప్పుడు ముందుగానే ఎక్కువ ఆయిల్ వేయకూడదండి, అప్పుడు దోశ మనకి సరిగ్గా రాదు. ఇప్పుడు ఒక గరిటె పిండి వేసుకొని దోశని పలచగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఇలా దోశ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని కాలనివ్వాలి. దోశ చూసారా అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చేసిందో. ప్రతిసారి ఇదే విధంగా సీజనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, స్టార్టింగ్లో చేస్తే సరిపోతుంది. వాడేటప్పుడు మాత్రం 2 చుక్కల నూనె వేసుకొని ఉల్లిపాయ రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఐరన్ ప్యాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ని వాడిన తర్వాత శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా తుడిసేసుకోవాలి. కొంచెం తడున్నా సరే ప్యాన్ తుప్పొచ్చేస్తుందండి. 2 వైపులా తడి లేకుండా నీట్గా తుడిసేసుకోవాలి. ఇలా 2 వైపులా నీట్గా తడి లేకుండా తుడిసిన తర్వాత 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్తో 2 వైపులా ఆయిల్ని ప్యాన్కి బాగా నీట్గా పట్టించాలండి. ఆయిల్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 చుక్కలు వేస్తే సరిపోతుంది. ప్యాన్ అయితే పొడి పొడిగా ఉండకూడదండి, ఎప్పుడు నూనెతోనే ఉండాలి. ఇలా చేస్తే ఎన్ని రోజులైనా కూడా ప్యాన్ పాడవకుండా ఉంటుందండి. చూశారు కదండి వీడియోని, క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి, అలాగే ఎలా మెయింటైన్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.